చదువుతున్న ఈ చదువు ఆయన రాత, నువ్వు చేసుకునే ఈ నౌకరి ఆయన రాతే, నువ్వు పొందే ఏ పదవైనా ఆయన భిక్షే. జై భీమ్ జనకుండె నిన్న, నువ్వు చదువుతున్న ఈ చదువు ఆయన రాత, నువ్వు చేసుకునే ఈ నౌకరి ఆయన రాతే, నువ్వు పొందే ఏ అందరి కోసమై జనముల జెండను పట్టాలే, బతుకుల్లో వెలుగులు నింపా బహుజన వాదం ఎత్తాలే. ఎదిగే బిడ్డల చూసి పేదల పొద్దును దలువాలే, ప్రజల దండును గట్టి ఉద్యమ కాగడనెత్తాలే. నింగిలో అమరుల దలిసి నీలి వందనమంటూ చరితను రాసిన గొప్ప మహనీయుల కలలేగంటూ పల్లె పల్లెల్లో బహుజన జెండా ఎగరయ్యాలే. అందరి కోసమై జనముల జెండను పట్టాలే, బతుకుల్లో వెలుగులు నింపా బహుజన వాదం ఎత్త. ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జన్మదినం. ఇక్కడ మన రాజశేఖర్ గారి ఎంఆర్ స్టడీ సర్కిల్ దగ్గర ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి మన గుండాల కిరణ్ కుమార్ గారు, ఫౌండర్ ఆఫ్ జై భీమ్ ఆర్గనైజేషన్, ఆయన ఇంకా మన రాజశేఖర్ గారి మిత్రులు, వాళ్ళ స్టడీ సర్కిల్ స్టూడెంట్స్ రావడం జరిగింది. ఈ చక్కటి కార్యక్రమానికి యూత్ కూడా ఇక్కడికి రావడం చాలా సంతోషం. ఎందుకంటే ఈయన మన అంబేద్కర్ గారు ఒక 100 ఏళ్ల కిందట ఈ భారతదేశానికి ఏం కావాలనో ఆలోచించి దీని గురించి బాగా తపన పడి ఎన్నో విజ్ఞానవేత్తలు, తత్వవేత్తల సారమంతా గ్రహించి మనకందరికీ ఉపయోగపడేలాగా ఎన్నో కార్యక్రమాలు చేయడం జరిగింది. మరియు రాజ్యాంగం కూడా ముందే ఊహించి బడుగు బలహీన వర్గాలకి మరియు అంటరానితనం రూపుమాపడానికి ఇలాంటి విషయాల్లో ఆయన జీవితాన్నంతా త్యాగం చేసి భారతదేశ ప్రజలు, ముఖ్యంగా శూద్రులు, అంటరాని వాళ్ళ గురించి ముందు ఎటువంటి ఇబ్బందులు కలగకూడదనే ఉద్దేశంతో ఆయన రచనలు కానీ రాజ్యాంగపరంగా మనకు అందించిన విషయాలు కానీ ఇప్పటికీ స్ఫూర్తిదాయకం. అలాంటి వ్యక్తి తాలూకా విషయాలు మనం గ్రహించి స్ఫూర్తి పొంది, ముఖ్యంగా యువకులకి నా రిక్వెస్ట్ ఏంటంటే, మనం ఆయనంత కాకపోయినా మన లిమిట్లో, మనకు దేవుడు అన్నీ ఇచ్చాడు. ఇప్పుడు అయితే మనకు ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు లేవు. ఒకప్పుడు ఆయన కనీసం నీళ్లు తాగడానికి వెళ్తే కూడా తాగనిచ్చేవాళ్ళు కాదు. ఆ ఏరియాకి అసలు దరిదాపుల్లో కూడా తీసుకురాకుండా వెళ్ళమనేవాళ్ళు. అలాంటి క్లిష్టమైన కఠినమైన పరిస్థితులను కూడా ఎదుర్కొని ఆయన జీవిస్తూ మన అందరికీ ఉపయోగపడేలాంటి విషయాలు చర్చించి తర్కించి, పెద్దలు మన జవహర్లాల్ నెహ్రూ కానీ గాంధీజీ గారితో కానీ వాళ్ళతో వాదించి వాళ్ళ మనస్సు కూడా గెలిచి అలా మనకు ఉపయోగపడే విషయాలు మనకి రాజ్యాంగంలో పొందుపరచడం జరిగింది. మనకి అన్నీ ఇచ్చాడు దేవుడు. ఆయన ఇచ్చిన స్ఫూర్తి కూడా ఉంది. దాన్ని ఆచరిస్తూ మన వంశంలో ఎవరైతే వీక్ ఉన్నారో వాళ్ళందరితో మనకు తెలిసిన నాలెడ్జ్ షేర్ చేసుకుంటూ వాళ్ళని కూడా పైకి వచ్చేలాగా చేస్తే అదే మనము దేశానికి చేసిన సేవ. ఎందుకంటే మనము ప్రస్తుతం ఇక్కడ ఈ టౌన్లో ఉన్నాము. ఇక్కడ ఉన్న ప్రతి వ్యక్తి తాలూకా మూలాలు పల్లెల్లో ఉంటాయి. ఇప్పటికీ పల్లెల్లో చాలామందికి చదువుకున్న తర్వాత ఏం చేయాలి అనేది కూడా తెలియని పరిస్థితుల్లో కొట్టుమిట్లాడుతున్నారు. అజ్ఞానం ఉంది, విజ్ఞానం లేదు. ఒకవేళ విజ్ఞానం ఉన్న అది మిడిమిడి జ్ఞానంతో తెలిసి తెలియక బాగా కష్టాలు అనుభవిస్తున్నారు. ఇలాంటివి రూపుమాపాలంటే యువకులు, బాగా చదువుకున్న తెలివైన విద్యార్థులు మనం ఏం చేయగలం? వేరే ఎవరికి అవసరంలా మన వంశంలో ఎవరెవరు వీక్ ఉన్నారు, ఎవరు ఇబ్బందుల్లో ఉన్నారు, ఎవరు అజ్ఞానంలో ఉన్నారు, వాళ్ళ గురించి ఆలోచించి వాళ్ళని పైకి తీసుకొస్తే అంతకంటే మనం ఆయన అడుగుజాడల్లో నడిచింది ఇంకేం ఉండదు. దయచేసి అందరికీ నా రిక్వెస్ట్, ఆయన స్ఫూర్తి పొంది ఇలాగ నాయకులు వచ్చి చెప్పిన 4 విషయాలు మనస్ఫూర్తిగా దాన్ని ఆచరిస్తూ దేశాన్ని, మన వంశాన్ని అభివృద్ధిలోకి తీసుకురావాలని కోరుకుంటూ
నాకు ఈ చక్కటి అవకాశం కల్పించిన రాజశేఖర్ వాళ్ళ టీంకి అందరికీ మనస్ఫూర్తి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ. అంబేద్కర్ గారి 135వ జన్మదిన వేడుకలకు ఆహ్వానించినటువంటి ఎంఆర్ స్టడీ సర్కిల్ వారు రాజశేఖర్ గారికి నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఇక్కడ ఇచ్చేసినటువంటి రాయలసీమ యూనివర్సిటీ ఓల్డ్ స్టూడెంట్ మదన్ గారికి, అదేవిధంగా జైబీఎం ఆర్గనైజేషన్ కన్వీనర్ గిరి గారికి, మరియు ఇక్కడికి ఇచ్చేసినటువంటి ఇతర స్టూడెంట్స్కి, విద్యార్థులకు అందరికీ ఉత్తమ నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. అదేవిధంగా ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి డిఎస్పీ గారు మహబూబ్ బాషా గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. అదేవిధంగా సమాజంలో అంబేద్కర్ గారు రచించినటువంటి భారత రాజ్యాంగం అనుసరిస్తున్న విధానం చూస్తే కొంతమంది అవహేళన చేస్తూ అంబేద్కర్ గారిని కించపరుస్తూ కొంతమంది చాలా వికృత శేషాలతో ఈరోజు చూస్తున్నాం. అటువంటి వారికి, అదేవిధంగా ఆయన 32 డిగ్రీలు పొందినటువంటి మహోన్నత వ్యక్తిగా గుర్తిస్తూ ఆయన చేసిన విధి విధానాలని, ప్రాథమిక హక్కులు అయితేనేమి, ఆదేశిక సూత్రాలు అయితేనేమి, అదేవిధంగా చట్టపరమైన చట్టాలైతేనేమి వాటిని గ్రహించి సమాజంలో ఒక మంచి ఉన్నత స్థానంలో ఆలోచించి మంచి వ్యక్తిగా ఎదగాలని, అదేవిధంగా అంటరానితనాన్ని, తర్వాత కుల మత భేద లింగ లేకుండా ప్రతి ఒక్కరూ సమాజంలో ఐక్యతతో నడుచుకోవాలని, సహృదయంతో మెలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మిస్టర్ రాజశేఖర్ గారికి, అదేవిధంగా సారు మహబూబ్ సార్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.